అందరికీ నమస్తే. ఇవాళ సంవాదం ఒక మంచి ఇంపార్టెంట్ టాపిక్ మీద డిస్కషన్ కోసం మనం రమణ ముప్పల గారిని ఆహ్వానించాం. రమణ ముప్ప గారు యూఎస్‌లో ఉంటారు వారు. అంతర్జాతీయ, జాతీయ సమస్యలపైన వారికి చాలా పరిజ్ఞానం ఉంది. వారు అక్కడ నివసిస్తున్నారు కాబట్టి, అక్కడ యూఎస్ సిటిజన్ కాబట్టి, అక్కడ జరుగుతున్నటువంటి విషయాలపైన మంచి అవగాహన ఉంది కాబట్టి వారిని మనం పిలుచుకున్నాం. అయితే ఇక్కడ టాపిక్ ఏంటి అంటే ప్రతి సంవత్సరం భారతదేశం నుంచి సుమారు కొన్ని లక్షల మంది విద్యార్థులు యూఎస్‌కెళ్ళి అక్కడ అడ్మిషన్ తీసుకొని అక్కడ చదువుతున్నారు. అక్కడ కొందరు సెటిల్ అవుతున్నారు. కొందరు వెనక్కి వస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో జరుగుతున్న ట్రెండ్ ఏంటి అంటే 2024, 2023, 24 సంవత్సరానికి సంబంధించి 3,30,000 మంది సుమారు 3,30,000 మంది ఇండియా నుంచి అడ్మిషన్ కోసం వీసా తీసుకొని యూఎస్ వెళ్లారు. సో, వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి ఎకానమీ గూడా ఎక్కువనే. అంటే $11.8 బిలియన్ అని ఒక రీసెర్చ్ ఏదో చెప్తుంది. ఇది ఓవరాల్ ఒక 20-23%